హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, తమ్ముళ్ళలో చూశారు కదా. మా చెల్లెని పంపించడానికి అయితే ఇవన్నీ పప్పలన్నీ సిద్ధం చేస్తున్నారు. ఈ పప్పలతో పాటు సారే సామానము, అలాగే సలివిడి, ఇంకా మిగతా సామానం అన్నీ కూడా పట్టుకెళ్తామన్నమాట. ఇదిగోండి చూడండి, అరిసెలు కూడా వండుతున్నారు. మా వాళ్ళందరూ కూడా ఒక దుక్కుకి చేరి అరిసెలు, గోరుమిట్టీలు, సలివిడి మొత్తం అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సిద్ధం చేసినవన్నీ కూడా ప్యాక్ చేసుకుని మా చెల్లితో పాటుగా సారీ సామానంతో పాటు అయితే తీసుకెళ్తాం అనమాట. తీసుకెళ్ళిన తర్వాత అత్తగారింటి దగ్గర అయితే సలివిడి స్వీట్స్తో పాటు ఈ ఈ వండికెళ్ళిన పప్పలను కూడా పంచి పెడతారనమాట ఇంటింటికి ప్యాక్ చేసి. అందుకోసమైతే మేము సిద్ధం చేస్తున్నాము. రేపైతే మేము తీసుకెళ్తాం అనమాట. తీసుకెళ్ళడానికి ముందు రోజే ఇవన్నీ సిద్ధం చేస్తున్నాము. ఇదిగోండి అరిసెలు అన్నీ వండేసి ఒక దుక్కు మీద పెట్టారు. పెట్టిన అరిసెలన్నింటినీ మళ్ళీ ప్యాక్ చేసి పెట్టిలో పెట్టుకుని మేమైతే మా సిస్టర్తో పాటు అయితే కూడా తీసుకెళ్తాము. సారే సామానము, సలివిడి మొత్తం అన్నీ కూడా తీసుకెళ్తాము కూడా. అలాగే ఇక్కడ చూడండి, సలివిడి బిందులు అయితే రెడీ చేస్తున్నాం వెళ్ళడానికి. ఇదిగోండి సలివిడి బిందులు కావుల్లో సిద్ధం చేస్తున్నాము బయలుదేరి వెళ్ళడానికి. ఇదిగోండి మా మామయ్య గారు సలివిడి బిందుని అయితే మేనమామలే పట్టుకెళ్తారనమాట. ఈయన మన మేనమామ గారు. మా మేనమామ గారు అయితే కావిడికి పట్టుకెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకో మేనమామ గారికి అయితే ఇద్దరు మేనమామలు మాకు. ఇంకో మేనమామ గారికి అయితే అరటిపళ్ళకి వెళ్ళైతే సిద్ధం చేశాము. అసలు సలివిడి బిందు ఎంత బరువు ఉంటుందో అయితే ఒకసారి చూశాను. అలాగే తర్వాత అరటిపళ్ళు గెల్లలు కూడా ఎంత బరువు ఉన్నాయో అయితే చెక్ చేశాను. అవి బాబోయ్ చాలా బరువు ఉన్నాయండి. ఇద్దరు మా మేనమామలు ఇద్దరే మోసుకెళ్తారు. అవి మనకి ఎందుకులేండి, వాళ్ళే పడతారు బరువు ఏంటో. మొత్తానికి ఇప్పుడైతే బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నారు మొత్తం అందరూ కూడా. అలాగే మా మేనమామలు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. మొత్తం అయితే ఇప్పుడు బయలుదేరి మా సిస్టర్ని తీసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. అలాగే ఇదిగోండి మా బావగారికి కొన్న యూనికాన్ బండి, సారే సామానంతో పాటు యూనికాన్ బండి కూడా పెట్టాము. ఆ యూనికాన్ బండి ఇదిగోండి ఇక్కడ సిద్ధం చేసాం పట్టుకెళ్ళడానికి. అలాగే ఇప్పుడైతే మా మొదటి మేనమామ గారు అయితే సలివిడి కావిడితో అయితే రెడీగా ఉన్నారు. అలాగే మా రెండో మేనమామ కూడా వెనకాల అరటిపళ్ళు గెల్లలేసుకుని అయితే రెడీగా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. మా బావగారి ఊరు కూడా మా ఊరు అని చెప్పాను కదా. అలాగే మేమైతే ఊరి మొదట్లో ఉంటాము. మా బావగారు అయితే ఊరు చివరు ఉంటారు. మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే నడుచుకుని వెళ్తాం మొత్తం సామానంతో. కాకపోతే సామానం అయితే మేము మా బావగారి ఇంటి దగ్గరలోనే పెట్టేసాము. ఎందుకంటే ఇక్కడి నుంచి మోసుకెళ్ళడానికి చాలా బరువు ఉంటాయి కాబట్టి. అంటే 1-2 కాదు, మొత్తం ఇంట్లో ఉన్న ప్రతి సామానం కూడా కొనేసాం. ఆ సామానం అన్నీ ఇక్కడి నుంచి మోసుకెళ్ళాలంటే చాలా బరువు ఉంటాయి కాబట్టి అక్కడ మా తాతయ్య గారు ఉన్నారు. మా తాతయ్య గారి ఇంటి దగ్గరే దింపేసాము. అక్కడ నుండి అయితే సామానం పట్టుకెళ్తాము. ఇప్పుడైతే సలివిడి స్వీట్స్, అందుకే మొన్న ఉన్న పప్పలు కూడా ఈ తీసుకుని అయితే సిద్ధంగా మొత్తం అందరూ అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుండి మొత్తం అంతా కూడా నడిచే వెళ్ళిపోతాం పట్టుకుని చివరి వరకు కూడా. మొత్తం అందరూ కూడా మొత్తం చుట్టాలు అందరూ కూడా వచ్చేసారు. అలాగే వాళ్ళు కొన్న చిన్న చిన్న పనిముట్లు అన్నీ కూడా తీసుకొచ్చారు. అంటే మేము కొనడమే కాకుండా కొన్ని పనిముట్లు మా వాళ్ళు కొంటారు, మా చుట్టాలు కొంటారు అనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బయలుదేరే ముందు పసుపు నీళ్ళు దాటిస్తారనమాట. పసుపు నీళ్ళు అడ్డంగా వేసి నీళ్ళని అయితే దాటిస్తారు. మా బావగారు మా చెల్లిగారు అయితే దాటి బయలుదేరిపోయాము. ఫైనల్ గా మా బావగారి ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇంకొక మలుపు ఉంది. ఆ ఒక్క మలుపు తిరిగితే మా బావగారి ఇల్లు వచ్చేస్తుంది. దగ్గరలోకి వచ్చేసాము. అక్కడ నుండి అయితే సామానం తీసుకెళ్ళాలి. అదిగోండి చూస్తున్నారు కదా టెంట్. ఆ టెంట్ దగ్గరే మా బావగారి ఇల్లు. టెంట్ కనిపించే టెంటే మా బావగారి ఇల్లు. మేమైతే దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుండి అయితే మొత్తం మేము తెచ్చిన సామానం కూడా ఇక్కడ దింపామన్నమాట దగ్గరలో. అది దగ్గరలో దింపిన సామానం అన్నీ కూడా తీసుకుని అయితే ఇప్పుడు పెళ్ళికొడుకు ఇంటికాడికి అంటే మా బావగారి ఇంటికి అయితే మేము మొత్తం సామానం పట్టుకెళ్ళిపోయి ఆ పందిరిలో అయితే పెడతామన్నమాట.
తెచ్చిన సామానంలో ఫస్ట్ అయితే బీరో పట్టుకొచ్చేసి బెడ్రూమ్లో పెట్టేసాము. తర్వాత అయితే ఇదిగోండి మంచం బిగిస్తున్నాము. మా ఆచార ప్రకారంగా మాకైతే పెళ్లి కూతురు తీసుకొచ్చినప్పుడు మేనమామ గారు అయితే మంచం బిగిస్తారనమాట. మంచం బిగించిన తర్వాత పెళ్లి కూతురు అయితే మేనమామ గారికి అయితే తాంబూలం ఇవ్వాలి. అంటే బిగించిన తర్వాత మంచం మీద అయితే తాంబూలం పెడతారు. తాంబూలం అయితే మేనమామ గారు తీసుకుంటారు. అదనమాట మా సాంప్రదాయ ప్రకారం అలా జరుగుతుంది. సో ఫైనల్గా మంచం అయితే బిగించేసాము. బిగించేసి పరుపు కూడా దాని మీద వేసేసాం. తర్వాత వచ్చి మళ్ళీ తర్వాత ఇన్వర్టర్ పట్టుకొచ్చా. అదిగోని ఇన్వర్టర్ కూడా బిగించేస్తున్నాం పైన పెట్టేసి చిట్టటికి మీద. పైన మా బావగారిని ఎక్కించేసాం. మా బావగారు అయితే పైకి ఎక్కేసి ఇన్వర్టర్ అయితే పైన చదివేస్తున్నారు. తర్వాత అయితే ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసేసి ఫ్రిడ్జ్ కూడా కిచెన్లో అయితే పెట్టేసాము. ఫ్రిడ్జ్ అలాగే ఇదిగోండి డైనింగ్ టేబుల్ కూడా కిచెన్లో పెట్టేసాము. ఇదిగోండి మొత్తం డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ అయితే అమర్చేసాం. తర్వాత ఇదిగోండి వాషింగ్ మిషన్ అయితే టెక్నీషియన్ రాలేదు, అందుకే బిగించలేదు. ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా బిగించేసాము. అంటే బిగించలేదు, అది రెడీమేడే నుంచి పెట్టేసాం. తర్వాత వచ్చేసి ఇందాక చూపించాను కదా మంచము, అలాగే ఇదిగోండి ఇందాక చూసారు కదా బీరువా. అలాగే ఏసీ టెక్నీషియన్ కూడా వచ్చేసాడు. ఏసీ టెక్నీషియన్ వచ్చిన తర్వాత ఏసీ కూడా అయితే బిగించేసాము. ఓన్లీ ఒక వాషింగ్ మిషన్ బిగించలేదు, మొత్తం అన్ని బిగించేసాము. అలాగే ఇదిగోండి 43 ఎల్ఈడి టీవీ ఇది కూడా బిగించేసాము. మొత్తం ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా ఇంట్లో అయితే అమర్చేసాము మొత్తం కూడా. ఇదిగోండి ఇదేమో టేబుల్ ఫ్యాను, అలాగే కొత్త సోఫా. ఈ సోఫా కూడా బిగించేసాము మొత్తం. అంటే ఇది మొత్తం సదిరేసామన్నమాట. మొత్తం సదిరేసి ఇదిగోండి తెచ్చిన కుర్చీలో ఫస్ట్ అయితే మా మేనగోళ్ళు ఓపెనింగ్ చేసేసింది. అలాగే మేము తెచ్చిన అరిసెలు, గోరుమిఠాయిలు, స్వీట్స్, అట్టుపళ్ళు అన్నీ కూడా బయట అయితే సిద్ధం చేస్తున్నారు పంచిపెట్టడానికి. మళ్ళీ తిరిగి మాకైతే సలివిడి కావడైతే ఇస్తారు, మాకు ఇంటికి పట్టుకెళ్ళడానికి తిరిగి కావడం అంటారు దాన్ని. ఇదిగోండి మొత్తం అన్నీ కూడా సిద్ధం చేశారు పంచడానికి. అలాగే మళ్ళీ ఊరి మీద పెంచడానికి కూడా సిద్ధం చేసేసారు. అలాగే ఇవన్నీ కూడా ప్యాకింగ్లో ప్యాక్ చేసేసి ఊరి మీద అయితే పంచుతారనమాట. మా కోళ్ళ పట్టుకొచ్చిందని అయితే మొత్తం సారీ అంతా కూడా పంచుతారు. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం అందరూ కూడా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం ప్యాక్ చేసేసి ఇంటింటికి ప్యాకెట్ అయితే ఇచ్చేస్తారన్నమాట. సో చూసారు కదండి మా చెల్లిని అత్తవారింటి పంపించినప్పుడు ఎన్ని లాంఛనాలతో పంపించామో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.